హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సత్య అకాడమీ నుంచి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సత్య అకాడమీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మాట. ఇందులో మీకు ఏంటంటే మెయిన్ చెప్పాల్సింది ఈ సత్య అకాడమీ అనేది ఎక్కడెక్కడ ఉంది అనేది. ఇది ఫస్ట్ ఇనీషియల్గా మీకు ఢిల్లీలో అనేది పోస్టింగ్ అనేది వస్తుంది. తర్వాత మీరైతే రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అందులో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మ్యాప్లో చూసుకున్నట్టయితే ఒడిషా ఉంది, అలాగే మనకి తెలంగాణలో కూడా ఉందండి. ఈ సత్య అకాడమీ అనేది తెలంగాణలో కూడా ఉంది. మీరు అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎప్పుడు మీకు ఇనీషియల్గా ఢిల్లీలో పోస్టింగ్ వచ్చిన తర్వాత ఒక 2 or 3 years వర్క్ చేసిన తర్వాత అప్పుడు మీరు ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సత్య అకాడమిక్ నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్ న్యూఢిల్లీ నుంచి అయితే మనకి రిలీజ్ అయింది. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 50/2/2024 అనేది మనకి నోటిఫికేషన్ నెంబర్. ఇక్కడ చూడండి, ది అకాడమిక్ ఇన్వైట్స్ ది అప్లికేషన్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్ టు బి ఫిల్డ్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్. ఓకేనా? డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇందులో మనకి చాలా పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 10th వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి మనకి ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అందుకు నేను ఏవైతే ఎక్స్‌పీరియన్స్ లేనివైతే ఏటున్నాయో అవి మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అన్నీ మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. నేను ఖచ్చితంగా మీకు అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ప్రోగ్రామ్ అసిస్టెంట్‌కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వివాలెంట్ అడిగారు కదా! ఇది జస్ట్ ఎగ్జాంపుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బట్ దీనికి కూడా ఎక్స్‌పీరియన్స్ అడిగారు. ఇదేంటంటే ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి 5 years ఎక్స్‌పీరియన్స్ అడిగారు. ఓకేనా? అందుకే నేను ఇవేవి ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. జస్ట్ మీకు ఒక అవగాహన వస్తది గానీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ స్టెనోగ్రాఫర్‌కి కూడా ఇక్కడ 1 year ఎక్స్‌పీరియన్స్ అడిగారు. ఓకేనా? 1 year ఎక్స్‌పీరియన్స్ యాస్ స్టెనోగ్రాఫర్ అని కూడా అడిగారు. బట్ ఇదేంటంటే ఇంటర్‌తోనే అప్లై చేయొచ్చు. బట్ ఎక్స్‌పీరియన్స్ కూడా అడిగారు. స్టెనోగ్రాఫర్ ఎక్స్‌పీరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎక్స్‌పీరియన్స్ లేని పోస్టులు చూసుకున్నట్టయితే జూనియర్ క్లర్క్ అండి. ఒకటే పోస్ట్ ఉంది. అది కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారన్నమాట. ఓపెన్ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ నోటిఫికేషన్‌లో అప్లికేషన్ ఫీజ్ అనేది ఏమి లేదు. అప్లికేషన్ ఫీజ్ అనేది జీరో. అందరికీ కూడా జీరో అండి. ఏ అప్లికేషన్ ఫీజ్ ఎవరు పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. 19,900 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ. 63,200 వరకు వస్తుంది. అంటే మీకు గ్రాస్ సాలరీ వచ్చేసి పర్ మంత్ 45,000 వరకు వస్తుందండి సాలరీ. ఓకేనా? దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అది మీకు ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అన్నారన్నమాట. ఇక్కడ 12th పాస్ అంటే మనకి ఇంటర్ వాళ్ళు వస్తారన్నమాట. ఓకేనా? ఇంటర్‌లో ఏ స్ట్రీమ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. బైపీసీ, ఎంపీసీ, వొకేషనల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఇంటర్ వాళ్ళు. అలాగే దీనికి ఏం కావాలంటే టైపింగ్ స్పీడ్ కావాలి. మీకు రిలవెంట్‌గా సర్టిఫికేట్ అవసరం లేదు గానీ, బట్ టైపింగ్ స్పీడ్ అయితే వచ్చుండాలి. 35 words per minute ఇంగ్లీష్ అనేది టైప్ చేయాలి. లేదంటే 30 words per minute స్పీడ్ అనేది హిందీలో అయినా టైప్ చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి టైప్ చేస్తే సరిపోతుంది. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. మీకు కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. షార్ట్‌కట్ కీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ వీటి మీద చిన్నగా అవగాహన ఉంటే సరిపోతుంది. రిలవెంట్‌గా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ అలాంటివి ఏమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే రిటన్ ఎగ్జామ్ ఉంటుందండి. రిటన్ ఎగ్జామ్‌లో ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే పార్ట్ 1, పార్ట్ 2 2 ఉంటాయి. పార్ట్ 1 వచ్చేసి 60 మార్క్స్ కండక్ట్ చేస్తారు. 40 క్వెషన్స్ ఉంటాయి. అందులో మనకి 40 క్వెషన్స్ ఎందులో నుంచి వస్తాయంటే జీఎస్, జీకే నుంచి వస్తాయి. రిమైనింగ్ 5 క్వెషన్స్ అనేవి హిందీ గ్రామర్, ఇంకా 5 క్వెషన్స్ అనేవి ఇంగ్లీష్ గ్రామర్ మీద అడగడం జరుగుతుందన్నమాట. 1 mark ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అండ్ నో నెగెటివ్ మార్కింగ్. ఓకేనా? ఇది మీకు చాలా అడ్వాంటేజ్. నో నెగెటివ్ మార్కింగ్ అంటే నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. ఓకేనా? మనకి అన్నీ కూడా ఆన్సర్‌లు అనేవి పెట్టే అవకాశం అనేది ఉందన్నమాట. నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. అలాగే పార్ట్ 2 మనం చూసుకున్నట్టయితే సేమ్ 40 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తున్నారు. పార్ట్ 1 వచ్చేసి 60, పార్ట్ 2 వచ్చేసి 40. టోటల్‌గా మనకి 100 మార్క్స్‌కి ఈ రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి ఏంటంటే పార్ట్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఇంగ్లీష్ ఉంటుంది, లెటర్ రాయడం ఉంటుంది, తర్వాత నోటీస్ గాని, అడ్వర్టైజ్‌మెంట్ గాని ఎలా ఇస్తున్నారు, ఏంటి అని చెప్పేసి అది మీరు
పేపర్ మీద రాయాల్సి ఉంటుందన్నమాట. 2 అవర్స్ డ్యూరేషన్ టైం అయితే ఉంటుందండి దీనికి. ఓకేనా. పార్ట్ 2కి వచ్చేసి దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్టయితే 40% మార్క్స్ ఫర్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. 100 మార్క్స్‌లో 40% మార్క్స్ అంటే 40 మార్క్స్ తెచ్చుకుంటే ఓపెన్ కేటగిరీకి అప్లై చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు క్వాలిఫై అయిపోయినట్టే. నెగెటివ్ మార్కింగ్ లేదు. అండ్ అలాగే 35% మార్క్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అంటే 35 మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళు కూడా క్వాలిఫై అయిపోయినట్టేనండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి జూనియర్ క్లర్క్‌కి సంబంధించి డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒకటే పోస్ట్ ఉంది. ఇది కూడా సాలరీ చూసుకున్నట్టయితే 18,000 నుంచి 56,900 వరకు దీనికి సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇనీషియల్‌గా మీకు 18,000 బేసిక్ సాలరీ వస్తే గ్రాస్ సాలరీ వచ్చేసి 40,000 వరకు వస్తుందండి పర్ మంత్ సాలరీ. దీనికి ఏజ్ లిమిట్ సేమ్ 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ ఆర్ ఐటీఐ ఈక్వాలెంట్ అని అడగడం జరిగింది. అంటే 10th వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th ఉంటే 10థ్‌తోనే అప్లై చేయండి. ఐటీఐ ఉంటే ఐటీఐతో అప్లై చేయండి. ప్రాబ్లమ్ అయితే ఏమి లేదు. ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. అలాగే దీనికి మనకేంటంటే కొద్దిగా మల్టీ స్కిల్స్ అనేవి కావాలన్నమాట. అంటే వర్క్ చేసే ఎబిలిటీ అనేది మీకు ఉండాలన్నమాట. రిలవెంట్‌గా సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు. డిజేబుల్‌లో మనకి ఏమి ఇచ్చారంటే సైకిల్ అనేది మీకు వచ్చుండాలి. సైకిల్ తొక్కడం అనేది మీకు వచ్చుండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ సేమ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. రిలవెంట్ సర్టిఫికేట్ కంప్యూటర్ రిలేటెడ్‌గా మీకు ఏమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ దీనికి సెలక్షన్ ప్రొసీజర్ కూడా సేమే అండి. మనకి పార్ట్ 1, పార్ట్ 2 2 ఉంటాయి. పార్ట్ 1 వచ్చేసి 60 మార్క్స్. అందులో 40 మార్క్స్ వచ్చేసి జీఎస్, జీకే అడుగుతారు. 5 వచ్చేసి హిందీ గ్రామరు, నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామరు, తర్వాత కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ కంప్యూటర్స్ మీద ఉంటదన్నమాట. అండ్ 1 మార్క్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. దీనికి కూడా ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. 40 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. అందులో 10 మార్క్స్ ఫర్ ఈచ్ అంటే ఇంగ్లీష్ గ్రామర్ అని, లెటర్ అని, అడ్వర్టైజ్మెంట్ అని, నోటీస్ అని వీటిల మీద మీరేంటంటే రాయాల్సి ఉంటుంది 10 మార్క్స్ కింది. ఓకేనా. అంటే మీకు టోటల్‌గా ఒక 4 ఎస్ఏ క్వెషన్స్ ఇచ్చే 4 కూడా 10 మార్క్స్ మాట. 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ ఉంటుంది. దీనికి కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది సేమ్ టోటల్‌గా 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తున్నారు కదా! 40% మార్క్స్ ఫర్ ఓపెన్ కేటగిరీకి అప్లై చేస్తున్నారు అంటే 40 మార్క్స్. అలాగే 35% మార్క్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ. ఓకేనా. ఓబీసీ వాళ్ళకి 35% మార్క్స్ వస్తే వాళ్ళు కూడా క్వాలిఫై అయిపోయినట్టే. మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ 2 పోస్టులకు కూడా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. అలాగే జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ ది క్యాండిడేట్ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఆఫ్‌లైన్ అప్లికేషన్. ఆన్‌లైన్ అప్లికేషన్ ఏం కాదు. ఆఫ్‌లైన్ అప్లికేషన్ మనం పంపించాలి. ఒక మనకి అప్లికేషన్ ఫార్మాట్ ఉంది. అట్ ది ఫైనల్ ఆఫ్ దిస్ వీడియో మీకు అప్లికేషన్ ఫార్మాట్ ఎలా ఫిల్ చేయాలి ఏంటో కూడా చెప్తా. ఒక ఎన్వలప్ కవర్ తీసుకోండి. ఎన్వలప్ కవర్‌లో మీరు నింపిన అప్లికేషన్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవేవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ డాక్యుమెంట్, అలాగే రిలవెంట్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్స్ నేను ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ సర్టిఫికేట్స్ అన్నీ సెల్ఫ్ అటాచ్డ్ అంటే ప్రతీది జిరాక్స్ తీసి కిందన మీ సిగ్నేచర్ చేస్తే అదే సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ మాట. ఓకేనా. మీ ఫోటోగ్రాఫ్ అనేది అంటించండి. సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్‌తో ఎన్వలప్ కవర్ టాప్‌లో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని మెన్షన్ చేయండి. మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి న్యూఢిల్లీ 110001 మనకి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా! ఈ అడ్రస్‌కి మనమైతే స్పీడ్ పోస్ట్ గాని, రిజిస్టర్ పోస్ట్ గాని పంపించాల్సి ఉంటుంది. అది కూడా ఎప్పుడు 16th సెప్టెంబర్ 2024 లోపు మనం పంపించాల్సి ఉంటుంది. ఓకేనా. లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్టయితే చూడండి లాస్ట్ డేట్ వచ్చేసి 16th సెప్టెంబర్ 2024 లోపు మనం పంపించాల్సి ఉంటుంది. ఓకేనా. డేట్ అనేది చాలా తక్కువగా ఉంది. టైం అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకోండి. 16 డేసే టైం ఉంది కాబట్టి మనకేంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు స్పీడ్ పోస్ట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది కొద్దిగా మీకు ఫాస్ట్‌గా వెళ్ళే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మల్టిపుల్ అప్లికేషన్స్ మీరు పెట్టుకోవచ్చు. మల్టిపుల్ అప్లికేషన్స్ అంటే ఎంటీఎస్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకో పోస్ట్ ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ సెపరేట్ అప్లికేషన్ పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సెపరేట్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమి లేదు కాబట్టి సెపరేట్ అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ రిసీవ్డ్ త్రూ ఈమెయిల్ గాని, ఇంకా ఏదైనా ఛానల్ ద్వారా మీరైతే పంపించినట్టయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓన్లీ మీరేంటంటే మెయిల్ ద్వారా మాత్రమే ఇది మెయిల్ కాదు. సారీ ఈ స్పీడ్ పోస్ట్ ద్వారా గాని, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఓకేనా. మెయిల్ ద్వారా గాని, లేదంటే వాట్సాప్‌ల ద్వారా గాని, లేదా మీరు డైరెక్ట్‌గా అక్కడికి వెళ్లి హార్డ్ కాపీ ఇవ్వడం గాని అలాంటివి చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ఎస్సీ, ఎస్సీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్. దోస్ హూ ఆర్ వర్కింగ్ సెంట్రల్ అండ్ పబ్లిక్ సర్వీస్ సెక్టార్స్ వాళ్ళు ఎన్ఓసీ సర్టిఫికేట్స్ అనేది తీసుకురావాలంటే త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా రావాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫస్ట్ మీరు పంపించిన అప్లికేషన్‌ని వీలైతే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా? రిలవెంట్‌గా ఉందా? లేదా?
అండ్ నెక్స్ట్ రిలవెంట్ డాక్యుమెంట్స్ మీరు అటాచ్ చేశారా లేదా, అప్లికేషన్ ఫామ్ అనేది కరెక్ట్గా ఫిల్ చేశారా లేదా అన్నీ చూసి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాతే మీకు రిటన్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మీరు నింపిన అప్లికేషన్, ఇవన్నీ కూడా మీరు పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో ఏంటో చూపిస్తాను. ఈ నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఫామ్ ప్రతిదీ కూడా మీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. దాని ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ అండి. కొద్దిగా స్లోగా చెప్తా, జాగ్రత్తగా వినండి. అప్లికేషన్ ఫామ్లో మీకు ఏదైనా నాట్ అప్లికేబుల్ ఏదైనా ఉంటే ఎన్ఏ అని చెప్పి మెన్షన్ చేయండి, ఖాళీగా వదిలేయద్దు అని చెప్పేసి మనకి చాలా క్లియర్గా ఇచ్చారన్నమాట. అంటే నాట్ అప్లికేబుల్ అని. ఓకేనా. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పి మీరు మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ ప్రిఫరెన్స్ దగ్గర హెడ్ ఆఫీస్ న్యూ ఢిల్లీ అని చెప్పి మెన్షన్ చేయండి ఫస్ట్లో. ఓకేనా. సెకండ్ వచ్చేసి తెలంగాణ అని చెప్పి మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఫుల్ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాజ్ టీజ్గా మీ ఫుల్ నేమ్ మెన్షన్ చేయండి. అలాగే మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ మీ ఫోటో అనేది ఇక్కడ అంటించండి. ఫోటో అంటించి సెల్ఫ్ అటాచ్డ్ ఫోటోగ్రాఫ్ అని అన్నారు. అంటే కొద్దిగా మీ సిగ్నేచర్ అనేది బయట నుంచి ఫోటో మీదకి వెళ్ళేలాగా సైన్ చేయండి. ఓకేనా. సైన్ చేసిన తర్వాత ఇక్కడ మీ కేటగిరీ అనేది మెన్షన్ చేయండి. నేషనాలిటీ అండ్ నెక్స్ట్ అడ్రస్, స్టేటు, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది మీరు మెన్షన్ చేయండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ 10th అయితే 10th అవ్వండి, ఐటీఐ అయితే ఐటీఐ అవ్వండి. నెక్స్ట్ డిప్లొమా డిగ్రీ ఎవరైనా ఉంటే డిప్లొమా డిగ్రీ ఇవ్వండి, ఇది ఇచ్చారు కదా, ఇది ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉంటేనే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఫిల్ చేయండి. సర్టిఫికేట్ కూడా ఉండాలి. మీరు మెన్షన్ చేసేస్తే సరిపోదు, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలి. ఒకవేళ లేకపోతే ఇక్కడ ఎన్ఏ అని చెప్పి పెట్టేసేయండి. ఓకేనా. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనీ అదర్, మన ఏంటంటే ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ రీసెర్చ్, పబ్లిషింగ్, పేపర్ రిపోర్ట్స్, ఏవైనా మీకు అదర్ క్వాలిఫికేషన్స్ లైక్ ఇంకేమైనా ఉంటే పెట్టండి, లేకపోతే ఎన్ఏ అని చెప్పి పెట్టేసేయండి. ఓకేనా. ప్రాబ్లం ఉండదు. లాంగ్వేజెస్ నోట్స్, మీకు ఎన్ని లాంగ్వేజ్ వచ్చు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, ఏ లాంగ్వేజ్ మీకు వచ్చో అవి మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా. మినిమం ఒక 3 అయినా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా నో అనే పెట్టాలి. ఓకేనా. 18thలో 1, 2, 3, 4 ఈ 4 కూడా నో అనే పెట్టాలి. మీ మీద కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా లేవా, మీ మీద ఏమైనా ఎంక్వైరీస్ ఏమైనా జరిగాయా, మీరు ఏమైనా ఎగ్జామినేషన్ అంటే గవర్నమెంట్ ఎగ్జామినేషన్ నుంచి ఏమైనా డిబార్ చేశారా ఏంటి, మీరు ఏదైనా కంపెనీకి వెళ్తే అక్కడ అన్ఫిట్ అని చెప్పి వెనక పంపించారా లేదా, ఈ పాయింట్స్ అన్నీ కూడా నో అనే పెట్టాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్, మీ ప్లేస్, డేట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ చేసి ఈ అప్లికేషన్ని మనం ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి, ఎన్వలప్ కవర్లో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పెట్టాలి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రూఫ్ పెట్టాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఐటీ అయితే అప్లై చేస్తే 10th క్లాస్ కూడా మీరు అటాచ్ చేయాలి, ఎందుకంటే అదే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అటాచ్ చేసి వీళ్ళకి రిజిస్టర్ పోస్ట్ కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ కానీ సత్య అకాడమీకి న్యూఢిల్లీకి మీరైతే పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. ఈ నోటిఫికేషన్లో ఈ అప్లికేషన్ ఫాము ఇదేనండి ఫుల్ డీటెయిల్స్. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.